2021లో విడుదలైన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమా రూపొందింది. ఫస్ట్ పార్ట్ విషయానికి వస్తే $155 మిలియన్ వ్యయంతో నిర్మించారు. ఇక తాజాగా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ సినిమాను $140 మిలియన్లతో అంటే సుమారుగా 1130 కోట్ల రూపాయలతో నిర్మించారు. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రానికి ఇండియా నుంచి మంచి స్పందన లభించింది. భారీ ప్రమోషన్స్ వర్కౌట్ కావడం, విద్యార్థులు పరీక్షలు పూర్తి కావడంతో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్గా మారింది. ఇక ఈ సినిమా ఇండియాలో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. హిందీ వర్షన్కు 50%, ఇంగ్లీష్ వర్షన్కు 55%, తమిళ్లో 50%, తెలుగులో 40% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక మూవీ తొలి రోజు కలెక్షన్ వివరాలు చూసుకున్నట్టయితే హిందీలో 3.5 కోట్ల రూపాయలు, తమిళంలో 2.5 కోట్ల రూపాయలు, తెలుగులో 1.5 కోట్ల రూపాయలు, ఇంగ్లీష్ వర్షన్ 5.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 13 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక రెండో రోజు ఇంగ్లీష్లో 5.5 కోట్ల రూపాయలు, తెలుగులో 1.25 కోట్లు, తమిళంలో 2.25 కోట్లు, హిందీలో 3.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు మొత్తంగా 12 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. దాంతో రెండు రోజుల్లో 25 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక మూడో రోజు హాలిడే కావడంతో భారీగా వసూలు నమోదయ్యాయి. ఇక మూడో రోజు ఇంగ్లీష్లో 6 కోట్ల రూపాయలు, తెలుగులో 1.5 కోట్లు, తమిళంలో 2.5 కోట్లు, హిందీలో 4 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ చేసింది. ఇక దాంతో ఈ మూవీ 14 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలోనే 40 కోట్ల రూపాయల మేర వసూలును సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాలు చూసుకున్నట్టయితే గత 3 రోజుల్లో ఈ చిత్రం 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి వారాంతరం అమెరికాలో ఈ సినిమా $70 మిలియన్ల, మిగతా దేశాల్లో $170 మిలియన్ల అంటే 2000 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఈ వారం ముగింపు వరకు బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.